తాజా అంశాన్ని చూస్తున్నాం. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు విజయవాడ తరలించారు. నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వెంకటరెడ్డిని ఎప్పుడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? శాంతి వెంకటరెడ్డిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రాత్రి హైదరాబాద్ లో ఆయన స్వగృహం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు ఇటీవల ఈ గనుల కేటాయింపు, అదే విధంగా కొన్ని కంపెనీలకు సంబంధించి వాళ్ళకి అనుమతులకు మించి ఇసుక వాటిని తవ్వుకునేందుకు అనుమతులు ఇస్తూ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలిసినా సరే వాటిపైన చర్యలు తీసుకోకపోవడం, ఇట్లాంటి ఆరోపణల మీద ఎంక్వైరీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత అక్కడి నుంచి అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఆరోపణలు వచ్చిన తర్వాత సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు గత సుమారు నెల-2 నెలల నుంచి అదే వెంకటరెడ్డి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాత్రి ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఇక్కడికి విజయవాడకు తరలించినట్లు మనకి సమాచారం తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కొంత వివరాలు ఆయన నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియని ప్రారంభించారు. రిమాండ్ రిపోర్టు, అదే విధంగా దానికి సంబంధించి రిపోర్టు తయారు చేసి అనంతరం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం మనకి కనబడుతోంది. ఇప్పటి వరకు సుమారుగా 2,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లు అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అందులో కేసు నమోదులో 7 పైన కేసు నమోదు చేశారు. A1 వెంకటరెడ్డిగా, అదే విధంగా మిగతా కొన్ని కంపెనీలు జేపీ వెంచరు, అదే విధంగా ప్రతిమా సంస్థలు, ఇట్లాగా మొత్తం ఒక 7 పైన కొన్ని కంపెనీ ప్రతినిధులు, కంపెనీల పైన కేసులు నమోదు చేశారు. అందులో ప్రధానంగా ఆరోపణలు గనుల కేటాయింపు సంబంధించి గత పాలకులకు సంబంధించి అనుకూలంగా ఉన్న వారికే గనులు కేటాయింపు ఇవ్వటము, అదే విధంగా వాళ్ళు ప్రభుత్వానికి ఉన్న బకాయిలు చెల్లించకపోయినా సరే వాళ్ళు పెట్టినటువంటి బాండ్లని తిరిగి ఇవ్వటము, కొంతమందికి పర్మిషన్ అయిపోయిన తర్వాత అంటే తవ్వుకునేందుకు అనుమతి లీజు గడువు ముగిసినా సరే కొంతకాలం పాటు అసలు దాని గురించి ఏమీ తెలియనట్టు, వాటిపైన తమకు సంబంధం లేనట్టు వాళ్ళు ఒకవైపు అనుమతులు అయిపోయినా వాళ్ళు తవ్వుకుంటూనే ఉన్నారు. అవి చూస్తూ కూడా ఈ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, దాని వెనుక వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా ఈ విచారణలో ఇంకా దీని వెనకాల ఎవరున్నారు ఏంటనే విషయాలు పూర్తిగా ఈ విచారణలో కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం మనకి కనబడుతుంది. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.